ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కు 10 రోజుల పాటు ఊరట కలిగించింది తెలంగాణ హైకోర్టు. లంచ్ మోషన్ పిటిషన్ లో వాదనలు వినిపించారు ఇరు వర్గాల వారు కూడా. 30వ తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈలోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అటు ఏసీబీ కూడా తన దర్యాప్తు కొనసాగించవచ్చని కూడా హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. 13A, 13B సెక్షన్లో అసలు ఈ కేసుకు వర్తించవంటూ కేటీఆర్ తరపు అడ్వకేట్స్ తమ వాదన వినిపించారు. కోర్టులో వాదనలు ఎలా జరిగాయి, అడ్వకేట్స్ ఏమంటున్నారు, అడ్వకేట్స్ తో టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ప్రణీత మాట్లాడారు. అడ్వకేట్స్ ఏమంటున్నారో ఒకసారి విందాం. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కి ఊరట లభించింది. 10 డేస్ పాటు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు విచారణకు సహకరించాలంటూ కేటీఆర్కి సైతం ఆదేశాలు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి జారీ చేసింది. సో ప్రెసెంట్ ఈ రోజునటువంటి ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించి హైకోర్టు అడ్వకేట్స్ మనతో ఉన్నారు. ప్రధానంగా ఏ గ్రౌండ్ మీద ఈ రోజు ఈ పిటిషన్ అలో చేసింది హైకోర్టు? ఈరోజు కేటీఆర్ గారి కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగకుండానే ఏసీబీ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం దాని విషయంపైనే మెయిన్గా ప్రధానంగా ఆర్గ్యుమెంట్స్ కొనసాగడం జరిగింది. ఆ విషయాన్ని కన్సిడర్ చేసుకుంటూనే కేటీఆర్ గారికి అరెస్ట్ చేయకుండా కేవలం ఇన్వెస్టిగేషన్ మాత్రమే కొనసాగించాలని 30వ తారీఖు వరకు అరెస్ట్ని స్టే విధించడం జరిగింది. అంటే మెయిన్ ఈ లలిత కుమారి కావచ్చు, చరణ్ సింగ్ కావచ్చు, ఈ 2 జడ్జిమెంట్స్ని బేస్ చేసుకొని ఈరోజు తీర్పు వచ్చింది అనుకోవచ్చా? అలా ఏం లేదండి. ప్రైమ్ ఆఫీసీ ఈరోజు అడిగింది ఏంటంటే, వాళ్ళు అడిగింది ఏంటంటే అసలు ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని కేటీఆర్ గారికి సంబంధించిన అడ్వకేట్లు అడిగినారు. కానీ జడ్జి గారు ఏమన్నారంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడవనియండి, కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే 30 తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దు అని మాత్రం ఊరట లభించింది. ఫర్దర్గా ఈ కేసుని ఏజీ గారు ఏజీ తరఫున ప్రభుత్వం తరఫు నుంచి కౌంటర్ వేస్తానని వాళ్ళు అన్నారు. కాబట్టి 30 తారీఖు వరకు నాట్ టు అరెస్ట్ కేటీఆర్ అని చెప్పిన తర్వాత అక్యూజ్ని ఇదే మ్యాటర్ని మళ్ళీ 27 తారీఖు పోస్ట్ చేయమని చెప్పినారు. 409 గురించి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి సార్? సెక్షన్ 409 ఒకటి మేడం, ఆల్రెడీ మ్యాటర్ కోర్టులో పెండింగ్ ఉంది. కొన్ని విషయాలు యాజ్ అడ్వకేట్స్ మేము కూడా చెప్పకపోవడమే సమంజసం. కాబట్టి యాజ్ ఆఫ్ టుడే ఇప్పటి వరకు మాత్రం 30 తారీఖు వరకు అక్యూజ్ని అరెస్ట్ చేయొద్దు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దని ఒకటి మాత్రం రిలీఫ్ ఉంది. తర్వాత ఫర్దర్గా గవర్నమెంట్ కౌంటర్ వేస్తుంది. అండ్ ఇదే మ్యాటర్ మళ్ళీ రెగ్యులర్ రోస్టర్కి 27 తారీఖు పోస్ట్ అయ్యింది మేడం. అంటే ఇన్వెస్టిగేషన్కి సహకరించమని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఇదే మ్యాటర్ కాదు, ఏదైనా మ్యాటర్లో ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయినా మీ పైన మా పైన ఎవరిపైన ఇన్వెస్టిగేషన్ సహకరించాల్సిందే. కేటీఆర్ గారు కూడా సహకరిస్తారని మేము అనుకుంటున్నాం. ఏ అక్యూజ్డ్ అయినా సహకరిస్తారు. అండ్ ఇంకోటి, ఇప్పుడు కేవలం ఒకే డేలో ఎఫ్ఐఆర్ ఫిర్యాదు అయినటువంటి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి గ్రౌండ్ మీద ఈరోజు ఇది వచ్చింది అనుకోవచ్చు. ఫర్దర్ క్లారిటీస్ కోర్టులో కేసు ఉంది మేడం. ఫర్దర్ క్లారిటీస్ నెక్స్ట్ డేట్లో తెలుసు. అండ్ ప్రజెంట్ అది ఆల్రెడీ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి 2 జడ్జిమెంట్స్, గతంలో లలిత కుమారి కావచ్చు, చరణ్ సింగ్ కావచ్చు, ఈ 2 కేసెస్లో కూడా ఫిర్యాదు అందినటువంటి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కొంచెం ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిపిన తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. సో కానీ ఆ సుప్రీంకోర్టు నిబంధనలకి విరుద్ధంగా ఏసీబీ అధికారులు ఫిర్యాదు అందినటువంటి వెంటనే 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఫిర్యాదు అంతే 19వ తారీఖున ఎఫ్ఐఆర్ చేశారు. సో 1 డేలోనే ఎలాంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా రాజకీయ దురుద్దేశంతో పాటు పొలిటికల్గా దెబ్బతీసేందుకే ఈ కేసు పెట్టారు అనేటువంటిది కేటీఆర్ తరపు న్యాయవాది వాల్చినటువంటి వాదన. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు 10 డేస్ పాటు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దంటూ తీర్పిచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 30వ తారీఖు లోపు అటు ఏసీబీ తరపున కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. తదుపరి విచారణను 27కు హైకోర్టు వాయిదా వేసింది. జర్నలిస్ట్ వెంకటేష్తో హైకోర్టు నుండి ప్రణీత, టీవీ9.